శ్రమ పడండి, శ్రమలు వస్తాయని దేవుడు చెప్పాడు. పనికి వెళ్ళండి అన్నాడు, పని చేస్తే శ్రమ వస్తుంది అన్నాడు. ఇంతకీ దేవా మాకెందుకు శ్రమలు వస్తున్నాయంటే, క్రీస్తు యేసు నందు సద్భక్తితో వాక్యంలో దేవుడు ఏదైతే చెప్పాడో ఆ భక్తి ప్రకారం బ్రతకను ఉద్దేశించు వారందరూ దేవుడు వాక్యానుసారం నువ్వు బ్రతుకుతుంటే నీ చుట్టూ దేవుడు కంచేసాడు. బాగా పనిలోకి వెళ్ళిపోతున్నారు, బాగా సువార్త అంటున్నారు, సభలు అంటున్నారు, సెమినార్లు అంటున్నారు, కాలేజ్ అంటున్నారు, బైబుల్ అంటున్నారు. నాకు ఒక్కసారి అప్పగిస్తావా అని ఎవరికి మొరపెట్టాలి? ఎవరు మొరపెడుతున్నారు చెప్పండి? దెయ్యం మొరపెడుతుంది. ఎవరికి మొరపెడుతుంది? దేవునికి. ఎప్పుడైనా దేవుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు నీకు గాని నాకు గాని ఏం స్టార్ట్ అవుతాయి తెలుసా? శోధనలు, కష్టాలు, కన్నీళ్లు, వేదనలు వస్తున్నప్పుడు నువ్వేమనుకుంటావు? ఏం దేవుడో వెళ్తున్నాను కానీ కాపాడటం లేదు. శోధన వచ్చినప్పుడు మనిషి విశ్వాసంలో పడిపోతాడండి. కష్టం వచ్చినప్పుడు విశ్వాసంలో పడిపోతాడండి. ఇక్కడే మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. దేవుడు పని చేస్తున్న వాడు వెనక శోధకుడు వస్తాడు, శోధనను పాలు చేస్తాడు. ఇక్కడ నీ విశ్వాసాన్ని నువ్వు చూపించాలి, నీ భక్తిని నువ్వు చాటాలి, నీ దేవుడి పైన నీకున్న నమ్మకం ఏంటో రుజువు చేయాలి తప్ప విశ్వాసంలో నుంచి పడకూడదు. మరి మేము శ్రమ పడుతుంటే దేవుడు సైలెంట్ గా ఉంటాడా? అస్సలు ఉండడు. మనల్ని శోధించడానికి పర్మిషన్ ఇచ్చిన తండ్రి వాడు మనల్ని శోధిస్తుంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో చూడాలి బైబిల్లో. నువ్వు శ్రమల పాలైపోతూ ఉంటే, నువ్వు శోధనల పాలైపోతూ ఉంటే మీ నాన్న చూస్తూ ఊరుకుంటాడు అనుకున్నావా? ఆయన ఎవరట? నమ్మతగినవాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నీ శ్రమలో నీ వెనకే ఉంటాడు. నీకు శోధన వస్తుంటే పర్మిషన్ ఇచ్చినట్టుగానే ఇచ్చి వెనకాల వచ్చి దెయ్యం కడతా అంటున్నాడు. మా వాడిని ఎక్కువగా శోధించడానికి కుదరదురే. ఎంత బాగున్నాడండి డాడీ, శోధనకు అప్పగించింది ఆయనే, వెనకాల వస్తున్నది ఆయనే. దేవుడు ఎంత ప్రేమమయుడండి. నేను శ్రమలోకి వెళ్ళిపోమని శోధనలోకి వెళ్ళిపోమని వదిలేశాడు, వెనకాల వస్తున్నాడు. వెనకాల 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 ఇష్టపడుతున్నాడు. ఏమంటే పడిపోతున్నాడు, హింసలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి. కొడుకు వెనకాలే ఉన్నాను రా, వెనకాలే ఉన్నాను, వెనకాలే ఉన్నాను, వెనకాలే ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆదరణ ఎవరికి దక్కుతుంది? శ్రమలు పడుతున్న వాళ్ళకి.